హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రీజనింగ్లో డైరెక్షన్ టెస్ట్ గురించి బేసిక్స్ నుంచి లెవెల్ 1 వరకు చూద్దాం. సో ఈ డైరెక్షన్స్ అనేవి ఏపీ సెట్కి, ఏపీ ఆర్ సెట్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, నెట్కి కూడా యూజ్ అవుతాయి. సో బేసిక్స్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ డైరెక్షన్ టెస్ట్. సో చూడండి, మన thumbnail అయితే ఇలా ఉంది. లాజికల్ రీజనింగ్ డైరెక్షన్ టెస్ట్, షార్ట్ కట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్. సో అది ఈ వెంకీ స్టడీ సర్కిల్ అనేది మన ఛానల్ అండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. సో జనరల్గా డైరెక్షన్స్ అంటే అందరికి తెలిసినవే 4 డైరెక్షన్స్. జనరల్ డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో వీటి గురించి చూద్దాం. సో వీటి గురించి చూసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూడాలి. సో చూడండి ఇక్కడ, అట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ ఇఫ్ ఎ మ్యాన్ స్టాండ్స్ ఫేసింగ్ ద ఈస్ట్. సో ఈ ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ తెలియాలి. సో ఈ బేసిక్స్ గురించి నేను చెప్తాను. సో చూడండి, సో జనరల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 డైరెక్షన్స్ ఉంటాయి. సో ఈ 4 డైరెక్షన్స్లో మళ్ళీ ఇంకో 4 డైరెక్షన్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్, సో వెస్ట్కి నార్త్కి మధ్య నార్త్ వెస్ట్. సో సౌత్కి వెస్ట్కి మధ్యలో సౌత్ వెస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్. సో జనరల్గా అయితే 8 డైరెక్షన్స్ ఉంటాయండి. సో మనం మేజర్గా 4 డైరెక్షన్స్నే చెబుతాము. న్యూస్ అంటారు. సో న్యూస్కి సంబంధించిన కూడా డైరెక్షన్స్ని బేస్ చేసుకొని ఎన్ఈడబ్ల్యూఎస్ న్యూస్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్స్లో ఫోర్ డైరెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఇంకో 8 డైరెక్షన్స్ ఉంటాయి. సో వీటిల్లో ఫస్ట్ మేజర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఈ డైరెక్షన్స్ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ గురించి తెలుసుకోవాలి. సో యాంగిల్స్ గురించి తెలుసుకున్న తర్వాత వాటి గురించి చూద్దాం. సో జనరల్గా కోఆర్డినేట్ యాక్సిస్ ఇలా ఉంటుంది. సో ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇలానే డైరెక్షన్స్ కూడా నార్త్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లాగా మనం డిఫైన్ చేసుకుంటే, సో ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్. సో ఆల్ ఆర్ 90 డిగ్రీస్ ఉంటాయి. సో ఫస్ట్ మధ్య డిఫరెన్స్ 90 డిగ్రీస్ ఉంటుంది. టోటల్ ఇంతవరకు 180 డిగ్రీస్ ఉంటుంది. 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్గా 270 ఉంటుంది. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఫుల్గా 360 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది అందరికి తెలిసినవే. సో కానీ తెలుసుకోవడం కోసం నేను చెబుతున్నాను. సో నెక్స్ట్ ఈ యాంగిల్స్ తర్వాత, సో మనకి 8 డైరెక్షన్స్ ఉంటాయి కదా. సో 8 డైరెక్షన్స్లో చూడండి, సో మిగిలిన 8 డైరెక్షన్స్. సో ఈ టూ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 45 డిగ్రీస్ ఉంటుంది. సో ప్రతి దాని మధ్యలో 45 డిగ్రీస్ ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇది 90 డిగ్రీస్, ఇది 45, అది 45. సో ఇది 180, 270, 360. సో ఇవి ఐడియా ఉంటాయి. సో ఇవి ఫస్ట్. నెక్స్ట్ సన్ రైజ్, సన్సెట్. సన్ రైజ్ సూర్యుడు ఈస్ట్ అంటే అదే తూర్పున ఉదయిస్తాడంటారు కదా. సో ఈస్ట్ నుంచి సన్ రైజ్ అనేది ఈస్ట్లో ఉంటుందండి. సన్సెట్ అనేది వెస్ట్లో ఉంటుంది. సన్సెట్ అనేది వెస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు చూడండి. అట్ ద టైమ్ ఆఫ్ సన్ రైజ్ ఇఫ్ ఎ మ్యాన్ స్టాండింగ్ ఫేసింగ్ ద ఈస్ట్ హిస్ షాడో విల్ బి టువర్డ్స్ వెస్ట్. సో ఇక్కడ ఏంటంటే, ఈస్ట్ ఫేసింగ్లో సన్ రైజ్ ఉదయాన్నే మార్నింగ్ సూర్యోదయం అయ్యేటప్పుడు మనం ఇది ఒక చోట
ఒక పోల్‌లో నించొని ఉంటే, సో, ఈస్ట్ నుంచి సన్‌రైజెస్ వచ్చి మన మీద పడడం వల్ల మన మన షాడో అనేది వెస్ట్ సైడ్‌లో పడిద్ది. సో, మన ప్రతిబింబం అనేది వెస్ట్ సైడ్‌లో పడిద్దంటున్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ సన్‌రైజ్ ఇఫ్ ఎ మ్యాన్ స్టాండ్స్ ఫేసింగ్ ద ఈస్ట్ హిస్ షాడో విల్ బి టువర్డ్స్ వెస్ట్. సో, ఈస్ట్‌కెళ్ళి తిరిగుంటే మన షాడో అనేది వెస్ట్ సైడ్ పడిద్దంటున్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ సన్‌సెట్. సో, సన్‌సెట్ అనేది వెస్ట్‌లో జరుగుతుంది. సన్‌సెట్ ద షాడో విల్ బి యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఈస్ట్. సో, ఇటు సైడ్ నిలబడినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇటు సైడ్ నిలబడినప్పుడు సో, అది దాని యొక్క షాడో అనేది వెస్ట్ సైడ్‌లో పడుతుంది. అదే ఈస్ట్ సైడ్‌లో పడుతుంది. సో, ఈస్ట్‌లో నిలబడినప్పుడు మార్నింగ్ టైమ్‌లో వెస్ట్‌లో పడుతుంది. సో, ఈ 2 క్లారిటీ ఉండాలి. సో, అందరికి తెలిసినవే ఇవి. సో, నెక్స్ట్ క్లాక్ వైస్ డైరెక్షను, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్. సో, మనకు తెలుసు అందరికీ క్లాక్ వైస్ డైరెక్షన్ అంటే ఏంటో, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ అంటే ఏంటో. సో, క్లాక్ వైస్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ తెలుసుకునే ముందు సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ గురించి తెలుసుకోవాలి. సో, దిస్ ఈజ్ క్లాక్. ఇది క్లాక్. సో, ఓకే. చూడండి ఇక్కడ 12 ఉంటుంది. 1 2 సో, టైం అనేది ఇలా వస్తే క్లాక్ వైజ్, ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్. సో, చూడండి ఇలాగే ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. సో, ఇలా వస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్. సో, చూడండి మనం ఈస్ట్ నుంచి ఇటు వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. సారీ. సో, ఈస్ట్ నుంచి వెస్ట్‌కి వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. వెస్ట్ నుంచి ఈస్ట్‌కి వస్తే ఇలా వస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్. సో, క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసాము. సో, నెక్స్ట్ యాంగిల్స్ చూసాము. నెక్స్ట్ ఇమీడియట్‌గా మనం సో, ఇంపార్టెంట్ టాపిక్‌లోకి వెళ్దాం. సో, చూడండి ఎట్ ద టైమ్ ఆఫ్ సన్‌రైజ్ ఇఫ్ ద మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ఈస్ట్ హిస్ షాడో విల్ బి టువర్డ్స్ వెస్ట్. సో, ఇలాగా సన్‌రైజ్ అప్పుడు సో, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో, ఇక్కడ మనిషి నించొని ఉంటే సో, వాళ్ళ షాడో అనేది వెస్ట్ సైడ్‌లో పడిద్ది. నెక్స్ట్ సో, సన్ సెట్ అప్పుడు ఆబ్జెక్ట్ అనేది వెస్ట్ సైడ్‌లో ఉంటే ఈస్ట్ సైడ్‌లో షాడో అనేది పడుతుంది. సో, నెక్స్ట్ ఇఫ్ ఎ మ్యాన్ స్టాండింగ్ ఫేసింగ్ నార్త్ ఇఫ్ ద టైమ్ ఆఫ్ సన్‌సెట్ సన్‌రైజ్ హిస్ షాడో విల్ బి టువర్డ్స్ లెఫ్ట్. సో, చూడండి నార్త్ ఫేసింగ్‌లో ఉన్నామనుకోండి. నార్త్ ఫేసింగ్‌లో ఉన్నప్పుడు సన్ అనేది సో, మనం అటు తిరిగి ఉన్నప్పుడు ఈ సన్ అనేది సన్‌రైజ్ పడటం వల్ల అప్పుడు ఎటు పడుతుందంటున్నాడు? లెఫ్ట్ సైడ్ పడుతుందంటున్నాడు. ఇటు సైడ్. సో, ఇటున్నాం కాబట్టి లెఫ్ట్ అంటే ఇటు, రైట్ అంటే అటు. సో, లెఫ్ట్ సైడ్ పడిద్ది. అండ్ ద టైమ్ ఆఫ్ సన్‌సెట్ ఇట్ విల్ బి రైట్ సైడ్. సన్‌సెట్ అయ్యేటప్పుడు అటు సైడ్ పడుతుంది. సో, ఎట్ ద 12 నూన్ ద రేస్ ఆఫ్ ది సన్ ఆర్ వర్టికల్లీ డౌన్‌వర్డ్స్. సో, 12కి డౌన్‌వర్డ్స్‌లో ఉంటాయి కాబట్టి షాడో అనేది పడదు. సో, నెక్స్ట్ సో, చూడండి ఇదిగో ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సన్‌రైజ్ అనేది ఈస్ట్ ఉంటుంది. సన్‌సెట్ అనేది వెస్ట్‌లో ఉంటుంది. సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. సో, ఇక్కడ చూడండి మనం నార్త్ సైడ్‌లో నించొని ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ ఎటు అవుతుంది? ఇటు సైడ్ అవుతుంది. రైట్ అటు సైడ్ అవుతుంది. ఈస్ట్‌లో నించుంటే లెఫ్ట్ ఇటు సైడ్ అవుతుంది. రైట్ ఇటు సైడ్ అవుతుంది. సో, ఇలాగ మనం ఏ డైరెక్షన్‌లో నించుంటే మనకు లెఫ్ట్, రైట్ ఇలాగా. సో, లెఫ్ట్, రైట్ తెలుసుకోవడం కోసం ఈ ఇమేజెస్. సో, ఇక్కడ సన్‌రైజ్, సన్‌సెట్ గురించి ఇక్కడ 45 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఉంటుంది. టోటల్ అయితే 180, 270, 360 డిగ్రీస్ ఉంటుంది. సో, నెక్స్ట్ సో, మనం ప్రాబ్లమ్ 1లోకెళ్తే సో, ఫస్ట్ ప్రాబ్లమ్ ప్రకాష్ వాక్డ్ 30 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్. సో, చూడండి ఇది వెస్ట్ అండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో, ఇతను ఏం చేశాడు ప్రకాష్ అనే అతను వాక్ 30 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్. సో, ఇక్కడ నించొని ఉన్నాడు. వెస్ట్ సైడ్‌కి వెళ్ళాడు. సో, ఇక్కడ నించొని ఉన్నాడు అతను. సో, ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ వెళ్ళాడు. ఎన్ని 30 మీటర్స్ వెళ్ళాడు. సో, 30 మీటర్స్ వెళ్ళాడు ఇక్కడికి. టుక్ లెఫ్ట్. సో, ఇక్కడ వెస్ట్‌లో నించున్నాడు. వెస్ట్ సైడ్ ఇటు సైడ్ ఫేసింగ్‌లో ఉంది. లెఫ్ట్ అనేది ఇటు సైడ్ ఉంటుంది వాళ్ళకి. సో, లెఫ్ట్ సైడ్‌కి తిరిగాడు. అండ్ టర్న్స్ అండ్ వాక్ 30 మీటర్స్. సో, 30 మీటర్స్ ఎళ్ళాడు మళ్ళీ ఇక్కడికి. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత అండ్ హి టుక్ రైట్ టర్న్. సో, ఇక్కడికొచ్చిన తర్వాత తనకి రైట్ టర్న్ సారీ లెఫ్ట్ టర్న్ 20 మీటర్స్ ఎళ్లి తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ టర్న్ అంటే ఇటు. సో, ఇటు నుంచి 30 మీటర్స్ తీసుకున్నాడు. సో, అగైన్ ఈ టర్న్ రైట్ టర్న్ తిరిగాడు ఆగిపోయాడు. సో, దీని గురించి మీకు క్లారిటీగా నేను చెప్తాను పెయింట్‌లో.
సో చూడండి. సో ఇక్కడేమన్నా ప్రకాష్ వాకుడు 30 మీటర్స్ టువర్డ్స్ వెస్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్షన్స్ తీసుకుందాం. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కదా. సో ఇతను ఇక్కడ ఉన్నాడు. ఏం చేశాడు? ఈ పాయింట్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి 30 మీటర్స్ వెళ్ళాడు. 30 మీటర్స్ వెళ్ళాడు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత హీ టుక్స్ లెఫ్ట్ అనేది ఇటండి, రైట్ అనేది అటు. సో లెఫ్ట్ సైడ్ ఇంకొక 20 మీటర్స్ వెళ్ళాడు. సో లెఫ్ట్ సైడ్ 20 మీటర్స్ వెళ్ళాడు. సో లెఫ్ట్ సైడ్ 20 మీటర్స్ వెళ్ళిన తర్వాత హీ టుక్ అగైన్ లెఫ్ట్ అనేది ఇటు సైడ్ ఉంటుందండి. సో లెఫ్ట్ ఎంత వెళ్ళాడు? మళ్ళీ 30 మీటర్స్ వెళ్ళాడు. సో 30 మీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ హీ టుక్ రైట్ టర్న్. సో లెఫ్ట్ అనేది ఇటు ఉంటుంది, రైట్ అనేది ఇటు ఉంటుంది. సో రైట్ సైడ్ తీసుకున్నాడు. సో తనైతే ఇప్పుడు మనకి డైరెక్షన్స్ ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇతను ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి వెస్ట్కి వెళ్ళాడు, నెక్స్ట్ సౌత్కి వచ్చాడు, నెక్స్ట్ ఈస్ట్కి వెళ్ళాడు, నెక్స్ట్ సౌత్కి వచ్చాడు. సో ఓవరాల్గా అయితే ఇతను ఎన్ని మీటర్స్ వెళ్ళాడని మనల్ని అడగలేదు కాబట్టి, సో హీ ఈజ్ నౌ ఫేసింగ్ ఇటు సైడ్ ఉన్నాడని తెలుసుకోవాలి కాబట్టి, సో నేను అనేది 30 మీటర్స్ 20 మీటర్స్ అనేది డిస్ప్లే చేయలేదు. సో ఈ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి 30 మీటర్స్ వెస్ట్ వెళ్ళాడు, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ రైట్ తీసుకున్నాడు. ఫైనల్గా అయితే సౌత్ ఫేసింగ్లోకి వచ్చాడు. సో సౌత్ ఫేసింగ్లోకి వచ్చాడు. ఆన్సర్ అనేది సౌత్. సో నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, ఇఫ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ బికమ్స్ నార్త్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ బికమ్స్ నార్త్. ఇక్కడ చూడండి, జనరల్గా అయితే మనకి డైరెక్షన్స్ ఎలా ఉంటాయి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్. సో ఇవి మనకు డైరెక్షన్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ బికమ్స్ నార్త్. సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్ని నార్త్ కింద తీసుకున్నాడు. సో ఎన్ని స్టెప్స్ బ్యాక్ వెళ్ళాడు? 1, 2, 3, 3 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాడు. అంటే నార్త్ ప్లేస్లో సౌత్ ఈస్ట్ రాసేసాడు. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ బికమ్స్ వెస్ట్. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ని వెస్ట్లో రాశాడు. అంటే 1 స్టెప్, 2 స్టెప్పులు, 3 స్టెప్పులు వెనక్కి వెళ్ళాడు. సో ఈ కరెంట్ పొజిషన్ నుంచి 3 స్టెప్పులు వెనక్కి వెళ్ళాడు ఈ వెస్ట్లోకి. సో అయితే వాట్ విల్ వెస్ట్ కమ్స్? సో వెస్ట్ బికమ్స్ అంటే వెస్ట్ ఏ ప్లేస్లో ఉండొచ్చు? సో ఇక్కడ చూడండి. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇలా ఉన్న వాటిని సౌత్ ఈస్ట్ని తీసుకెళ్ళి వెస్ట్లో పెట్టాడు. సో ఇలా పెట్టాడు. సో ఇవన్నీ చేంజ్ చేసాం. దీన్ని 3 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాం, దీన్ని 3 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాం. సో ఈ వెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందని అన్నాడు. ఈ వెస్ట్ కూడా 3 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలిగా. సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. సో ఫైనల్గా వెస్ట్ ఏమవుతుంది? సౌత్ ఈస్ట్ అవుతుంది. వెస్ట్ అనేది సౌత్ ఈస్ట్ అవుతుంది. సో దీనివల్ల కన్ఫ్యూజన్ ఏం లేదండి. సౌత్ ఈస్ట్ని నార్త్లో రాశాడు, అంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు. నార్త్ ఈస్ట్ని తీసుకెళ్ళి వెస్ట్లో పెట్టాడు, అంటే 3 స్టెప్స్ వెనక్కి వెళ్తున్నాడు. సో వెస్ట్ కూడా మనం 3 స్టెప్స్ వెనక్కి వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్లో ఉంటాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. సో చూడండి, అరుణ్ వాక్స్ 20 మీటర్స్ టువర్డ్స్. సో దీనికి క్లియర్గా చెప్పాలి. సో ఇది మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. చూడండి, అరుణ్ వాక్స్ 20 మీటర్స్ టువర్డ్స్ సౌత్. సో సౌత్ 20 మీటర్స్ వెళ్ళాడు. సో అతని మెయిన్ డెస్టినేషను, సో అతను ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి 20 మీటర్స్ వెళ్ళాడు. సో చూడండి, ఇక్కడ ఇచ్చాను నేను, 20 మీటర్స్ కింద వెళ్ళాడు. సౌత్ డైరెక్షన్ కిందకి వెళ్ళాడు. సో సౌత్ డైరెక్షన్ 20 మీటర్స్ వెళ్ళాడు. టర్న్ టు ది లెఫ్ట్. ఈ సౌత్ డైరెక్షన్లో లెఫ్ట్ ఇటు ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి తిరిగాడు. లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసరికి ఇంకో 30 మీటర్స్ వెళ్ళాడు. సో లెఫ్ట్ సైడ్కి ఇటు వెళ్ళాడు 30 మీటర్స్. సో ఇలా 30 మీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ దెన్ టర్నింగ్ రైట్. దీనికి లెఫ్ట్ ఇటు ఉంటుందండి, రైట్ సైడ్ ఇటు ఉంటుంది. రైట్ సైడ్ ఇంకొక 10 మీటర్స్ ఇటు వెళ్ళాడు. రైట్ సైడ్ 10 మీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ అండ్ దెన్ టర్న్ రైట్. సో ఇక్కడ దీనికి రైట్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ ఇటు ఉంటుంది, రైట్ ఇటు ఉంటుంది. రైట్
అండ్ వాక్స్ 40 మీటర్స్. ఇక్కడ 40 మీటర్స్ వెళ్ళాడు. ఇక్కడ 10, ఇక్కడ 30, ఇక్కడ 20. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, సౌత్కి వెళ్ళాడు, సౌత్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు, మళ్ళీ రైట్ తీసుకున్నాడు, మళ్ళీ రైట్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఉన్నాడు ప్రెజెంట్ 40 మీటర్స్. నెక్స్ట్ హీ వాక్స్ 30 మీటర్స్ అండ్ స్టాప్డ్. మళ్ళీ రైట్ తీసుకున్నాడు, ఇది లెఫ్ట్ ఇది రైట్, మళ్ళీ 30 మీటర్స్ తీసుకొని ఇక్కడ స్టాప్ అయ్యాడు. సో క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ డైరెక్షన్ హీ స్టాండింగ్ విత్ రెస్పెక్ట్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి చెక్ చేసుకుంటే ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటున్నాడు. సో అయితే చూడండి, మన డైరెక్షన్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ సౌత్ వచ్చాడు, సౌత్ నుంచి ఈస్ట్ వెళ్ళాడు, సో ఈస్ట్ వెళ్ళాడు, మళ్ళీ ఈస్ట్ నుంచి సౌత్ వచ్చాడు, సో కింద కంటే సౌతేగా, మళ్ళీ సౌత్ నుంచి వెస్ట్ వెళ్ళాడు, సో ఇటు సైడ్ అంటే వెస్టేగా, సో వెస్ట్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాడంటే నార్త్ వెళ్ళాడు. సో నార్త్లో ఉన్నాడు తను. సో ఆన్సర్ అనేది మనకు నార్త్ అండి. సో ఆన్సర్ అనేది మనకు నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో నెక్స్ట్ రాము ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. సో చూడండి, ఈ ప్రాబ్లం కూడా చెప్పాలి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సరేంటి సార్ ప్రతి దానికి ఇలా రాస్తున్నారంటే ఇవి ప్రతి ప్రాబ్లంలో మీకు గుర్తు చేయకపోతే మర్చిపోతారు, సో తెలియని వాళ్ళు. సో చూడండి, ఫస్ట్ రాము ఫేసింగ్ టువర్డ్స్ సౌత్. సో సౌత్ సైడ్ ఫేసింగ్ ఉంది తంది, సౌత్ సైడ్ ఫేసింగ్ ఉంది అండ్ టర్న్స్ 45 degrees. సో ఇక్కడ చూడండి, సౌత్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్. సౌత్ ఫేసింగ్ ఇటు సైడ్ ఉంది అతని ఫేసింగ్. సో ఇక్కడ చూడండి, ఫేసింగ్ ఇటు సైడ్ ఉంది, ఇక్కడ నుంచి 45 degrees తిరిగాడు. సో ఇక్కడ నేను 40 రాశాను, 45 degrees తిరిగాడు. సో 45 degrees అంటే సౌత్ ఈస్ట్కి వెళ్ళినట్టు. 45 degrees తిరిగాడు, ఇక్కడ 45 degrees తిరిగాడు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనకు తెలిసిందే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా వెళ్ళాలి, సో క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్తారు. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సో 45 degrees అంటే ఇప్పుడు ప్రజెంట్ సౌత్ ఈస్ట్లో ఉన్నాడు తను. నెక్స్ట్ ఈ టర్న్స్ అగైన్ 180 degrees. సో 180 degrees అంటే సో ప్లెయిన్గా ఉన్నంత వరకు. సో 180 degrees తిరిగాడు. 180 degrees తిరిగితే ఇక్కడ నార్త్ వెస్ట్లో ఉన్నాడు, 180 degrees తిరిగాడు. ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి సేమ్ ఇలాగే తిరిగాడు. నౌ హీ టర్న్స్ 270 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మళ్ళీ సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మళ్ళీ రివర్స్లో 270 తిరిగాడు. సో 270 అంటే కరెక్ట్గా ఇక్కడికి వస్తాడు. సో చెక్ చేసుకోండి మీరు, 45, 45, 45, 45, 45, 45. సో 270 తిరిగితే ఇతను సౌత్ వెస్ట్లో ఉంటాడు. సో ఫైనల్గా విచ్ డైరెక్షన్ హీ ఈజ్ ఫేసింగ్. సో చూడండి, సో ఫైనల్గా అయితే రాము ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. సౌత్ డైరెక్షన్ నుంచి అతను 45 degrees అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వెళ్తే సౌత్ ఈస్ట్లోకి వెళ్తాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ 180 degrees తిరిగాడు, 180 degrees తిరిగితే నార్త్ వెస్ట్లోకి వెళ్తాడు. సో నార్త్ వెస్ట్ నుంచి అగైన్ మళ్ళీ 270 degrees 270 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. మళ్ళీ చెబుతున్నాను, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 270 degrees తిరిగాడు. 270 degrees తిరిగాడు కాబట్టి సౌత్ వెస్ట్లో ఉన్నాడు. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో సౌత్ వెస్ట్లో ఆన్సర్ అనేది సౌత్ వెస్ట్ అవుతుంది, సౌత్ వెస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ రాజు ఫేసింగ్ నార్త్ అండ్ హీ వాక్స్ 10 kilometers. రాజు నార్త్ ఫేసింగ్లో ఉన్నాడంట, 10 kilometers వెళ్ళాడంట. చూడండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
సో ఇక్కడ చూస్తే రాజు ఫేసింగ్ నార్త్ అండ్ వాక్స్ 10 కిలోమీటర్స్. సో నార్త్ ఫేసింగ్లో ఉన్నాడు. సో నార్త్ ఫేసింగ్ అంటే ఇటు. సో ఫర్ సపోజ్ ఇతను ఇక్కడ ఉన్నాడు. నార్త్ ఫేసింగ్లో 10 కిలోమీటర్స్ వెళ్ళాడు. 10 కిలోమీటర్స్ నార్త్ ఫేసింగ్లో వెళ్ళాడు. అండ్ హీ టర్న్స్ 270 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో 270 degrees యాంటీ క్లాక్. ఓకే, 270 degrees తిరగాలి. సో ఇక్కడ నుంచి 270 degrees తిరిగితే 270 degrees అంటే ఈస్ట్కి తిరుగుతాడు. సో అదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 90, ఇక్కడ నుంచి ఇక్కడికి 90, ఇక్కడికి నుంచి ఇక్కడికి 90. సో ఓవరాల్గా 270 degrees తిరిగాడు. 270 degrees తిరిగాడంటే అప్పుడు అతని ఫేసింగ్ ఈస్ట్ వైపు ఉంది. సో అతని ఫేసింగ్ ఈస్ట్ వైపు ఉంది. సో వై డైరెక్షన్ అండ్ వాక్స్ 15 కిలోమీటర్స్. సో 15 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాడు. 15 కిలోమీటర్స్ వెళ్ళాడు ఈస్ట్ వైపు. నౌ హీ అగైన్ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈస్ట్ నుంచి ఫస్ట్ 45 degrees అంటే సౌత్ ఈస్ట్లో ఉంటాడు. సో క్లాక్ వైజ్ అంటే ఇటేగా మనం ఇటు తిరగాలి. సో సౌత్ ఈస్ట్లో ఉంటాడు. సో సౌత్ ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్కి వెళ్ళి ఉంటాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాడు తను. సో రాజు అనే అతను ఇక్కడ ఉన్నాడు, నార్త్ ఫేసింగ్లో ఉన్నాడు. 10 కిలోమీటర్స్ అనేది నార్త్ ఫేసింగ్లో వెళ్ళి 270 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిరిగాడు. ఇలా తిరగడం వల్ల సో ఇక్కడ నుంచి 270 తిరిగితే ఇక్కడ ఈస్ట్లో ఉంటాడు. సో ఈస్ట్లో ఉండగానే అక్కడ నుంచి అతను 50 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాడు. 50 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇటు తిరిగాడు. సో ఇక్కడ సౌత్ ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్లో ఉంటాడు. సో ఫైనల్ ఆన్సర్ అయితే సౌత్ ఈస్ట్లో ఉంటాడు. సో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఓకే చూడండి, శ్యామ్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ సౌత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్త్, ఈస్ట్, వెస్ట్. సో ఇవన్నీ తెలిసినవే, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. శ్యామ్ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ సౌత్ వెళ్తున్నాడంట తను. సౌత్ సైడ్ ఫేసింగ్ ఉంది తనది. ఫర్ 15 miles 15 miles వెళ్ళాడంట. సో ఇక్కడ నుంచి 15 miles వెళ్ళాడు. అండ్ హీ టర్న్ రైట్ అండ్ వాక్స్ అనదర్ 10 miles. సో ఇతను ఏం చేశాడు, రైట్ సైడ్కి తిరిగాడు, 10 miles వెళ్ళాడు. హీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ వాక్ 10 miles. సో 90 degrees సౌత్ నుంచి 90 degrees తిరిగితే అక్కడ ఉంటాడు. సో ఇతను ఫేసింగ్ ఇటు సైడ్ ఉంది, సౌత్ సైడ్ ఉంది. ఇక్కడ నుంచి 90 degrees తిరిగాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 90 degrees తిరిగాడు. 10 miles వెళ్ళిన తర్వాత 90 degrees. సో ఇక్కడ ఏంటంటే 10 kilometers వెళ్ళాడు, మళ్ళీ 90 degrees తిరిగాడు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత హీ టర్న్స్ మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సో ఇలానే జరగాలి కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ 90 degrees తిరిగాడు క్లాక్ వైజ్ డైరెక్షన్. 10 kilometers ఇవి డిస్టెన్స్ అండి. 15 miles, 10 miles. సో ఇలాగా ఫస్ట్ ఇలాగా తిరిగాడు, నెక్స్ట్ ఇలా తిరిగాడు. నెక్స్ట్ నౌ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 30 miles. సో లెఫ్ట్ సైడ్ తిరిగాడు, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ 30 miles వెళ్ళాడు. అండ్ విచ్ డైరెక్షన్ హీ ఫేసింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగాడు, ఇటు సైడ్కి వెళ్ళి 30 miles వెళ్ళాడు. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నార్త్, ఈస్ట్, వెస్ట్. సో ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది, 90 degrees కాదు 45 degrees అనుకుంటా. సో 45 degrees అయితేనే మనకి. సో ఇక్కడ సౌత్ ఫేసింగ్లో ఉండి 45 degrees తిరిగాడు. 45 degrees తిరిగి కాబట్టి సౌత్ వెస్ట్లో ఉన్నాడు. సౌత్ వెస్ట్ నుంచి మళ్ళీ 90 తిరిగాడు. సో ఇటు 45, ఇటు 45, 90 తిరిగాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఓవరాల్గా అతను నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాడు. సో నార్త్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాడు. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇక్కడ 45 కాదండి, 90 degrees తిరిగాడు. సో ఇక్కడ నుంచి 90 degrees తిరిగాడు కాబట్టి ఇట్లా కంప్లీట్గా తిరిగాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 90 తిరిగాడు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాడు, అదే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాడు.
నెక్స్ట్ కావ్య వాక్ 30 మీటర్స్. సో చూడండి, ఇక్కడ చూడండి కావ్య వాక్ 30 మీటర్స్ టువర్డ్స్ నార్త్. సో నార్త్ అంటే ఇటు 30 మీటర్స్ తను ఇక్కడ ఉంది కావ్య. సో ఇక్కడ నుంచి 30 మీటర్స్ వెళ్ళారు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఈ టర్న్ రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ రైట్ సైడ్ తీసుకున్నారు. అండ్ వాక్స్ 40 మీటర్స్, 40 మీటర్స్ వెళ్ళారు. సో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి 30 మీటర్స్ నార్త్ వెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకొని 40 మీటర్స్ వెళ్ళాడు. సో షీ టర్న్ రైట్, మళ్ళీ రైట్ తిరిగారు. రైట్ నుంచి ఎన్ని మీటర్స్ తిరిగారు? 45 మీటర్స్ తిరిగారు. సో ఇది 30 కదా, సో ఈ 30 కంటే కొంచెం ఎక్కువ అంటే 45 మీటర్స్ తిరిగారు. సో ఇలా అంటే 30 మీటర్స్ నార్త్ వెళ్ళారు, నార్త్ నుంచి రైట్ తీసుకున్నారు 40 మీటర్స్, మళ్ళీ రైట్ తీసుకున్నారు 45 మీటర్స్. అండ్ నెక్స్ట్ షీ టర్న్ లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే ఇటు సైడ్ వెళ్తారు, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నారు 25 మీటర్స్. షీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 25 మీటర్స్. ఫైనల్లీ ఈ టర్న్ లెఫ్ట్. సో మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నారు, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 25 మీటర్స్ తీసుకున్నారు. సారీ 15 మీటర్స్. సో మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నారు, 15 మీటర్స్ తీసుకున్నారు. సో ఈ డయాగ్రామ్ అనేది మీకు తెలియడం కోసం అండి, ఇది క్లారిటీగా ఎలా తీసుకున్నారు ఏంటని చెప్పడం కోసం అది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కావ్య వాక్ 30 మీటర్స్ టువర్డ్స్ నార్త్ 30 మీటర్స్ వెళ్ళారు. సో అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని 40 మీటర్స్ వెళ్ళారు. టర్న్స్ రైట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని 45, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని 25, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని 15. సో హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇవి ఎంత దూరంలో ఉన్నారంటున్నారు. సో స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది 25. సో ఈ రెక్టాంగిల్ కాబట్టి ఇక్కడ 40 వస్తుంది. సో ఇక్కడ 25. సో చూడండి, ఇప్పుడు ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ రావాలి. ఇక్కడ 40 మీటర్స్ ఉంది, ఇక్కడ 25 మీటర్స్ ఉంది. 40 + 25 65 మీటర్స్ అవుతుంది. సో ఇంకొకసారి చెబుతాను చూడండి, కావ్య వాక్ 30 మీటర్స్. సో 30 మీటర్స్ ఇక్కడ నుంచి నార్త్ ఫేసింగ్లో ఇటు వెళ్ళారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని 40 మీటర్స్ వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని 45 మీటర్స్ వచ్చాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 25 మీటర్స్ వెళ్ళాడు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 50 మీటర్స్ వెళ్ళారు. సో ఫైనల్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అన్నారు. ఇక్కడ 40 కాబట్టి రెక్టాంగిల్లా ఉంది కాబట్టి 40 మీటర్స్. సో ఇక్కడ కూడా రెక్టాంగిల్ లాగే ఉంది కాబట్టి 25 మీటర్స్ ఇక్కడ యాడ్ చేస్తాము. 40 + 25, సో ఓవరాల్గా 65 ఉంటుంది. సో 65 అండి ఆన్సర్. సో నెక్స్ట్, ఏ బాయ్ వాక్, చూడండి, ఏ బాయ్ వాక్స్. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏ బాయ్ వాక్స్ 12 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. సో ఈస్ట్ 12 కిలోమీటర్స్ వెళ్ళారంట. సో ఇక్కడ ఉన్నాడు బాయ్ అనే అతను, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ వెళ్ళాడు. 12 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇది ఈ లైన్, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో హీ టర్న్స్ 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ అంటే ఈస్ట్ నుంచి 90 డిగ్రీస్ అంటే సౌత్. 90 డిగ్రీస్ తిరిగి 20 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్ళాడు. అండ్ ఈ టర్న్స్ రైట్ సైడ్ అంటే మనకు వెస్ట్కి వస్తుంది. వెస్ట్ సైడ్కి వచ్చి 33 మీటర్స్ వెళ్ళాడు. 33. సో ఇక్కడ చూడండి, 12 కిలోమీటర్స్ కట్ 12, 33. సో ఇక్కడ నుంచి ఇంతకు దూరం. సో చూడండి, సో ఇక్కడే క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి, ఏ బాయ్ వాక్స్ 12 కిలోమీటర్స్. ఇక్కడ ఉన్నాడు బాయ్, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఎక్కడికి ఈస్ట్ వెళ్ళాడు. అండ్ ఈ టర్న్స్ 90 డిగ్రీస్. సో ఈస్ట్ నుంచి 90 డిగ్రీస్ అంటే సౌత్లో ఉంటాడు. సౌత్కి వెళ్ళాడు. సౌత్ నుంచి 20 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత ఈ టర్న్ రైట్ సైడ్ తీసుకున్నాడు. రైట్ సైడ్ నుంచి మళ్ళీ 33 కిలోమీటర్స్ వెళ్ళాడు. 33 కిలోమీటర్స్ వెళ్ళాడు.
నెక్స్ట్ హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ ఇతను స్టార్టింగ్ పాయింట్ నుంచి తను వెళ్ళిన పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడిగారు. సో అయితే అక్కడ చూడండి. సో ఓవరాల్గా అయితే ఇతను ఒకసారి ఈస్ట్ వెళ్ళాడు, నెక్స్ట్ సౌత్ వెళ్ళాడు, సౌత్ నుంచి మళ్ళీ వెస్ట్కి వెళ్ళాడు. సో ఇలా ఉంది డయాగ్రాము. సో ఇక్కడ 20 కిలోమీటర్స్ కాబట్టి ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ 20 కిలోమీటర్స్. సో కాదండి, ఇక్కడ 12 కిలోమీటర్స్ కాబట్టి 12 కిలోమీటర్స్ ఇది. సో 33 కిలోమీటర్స్లో 12 కిలోమీటర్స్ పోతే 21 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 12 కిలోమీటర్స్, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 21 ఉంటుంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, సో ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్కి కనుక్కోవాలి. సో ఇక్కడ ఎంత ఉంది, 21 ఉంది. సో ఇక్కడ 20 ఉంది. సో 20 అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడైతే మనకు ఒక రెక్టాంగిల్ డిస్ప్లే అయింది. సో ఇక్కడ 21, ఇక్కడ 20. సో అయితే 90 డిగ్రీస్ ఉంటుంది కంపల్సరీగా, రైట్ యాంగిల్ కాబట్టి. సో పైథాగరస్ ప్రిన్సిపల్ అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఇది ఏ బి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇందాక డయాగ్రామ్ అనేది నేను మళ్ళీ వేస్తాను. సో ఇక్కడ 20, 21 ఏసీబి. సో ఇక్కడ చూడండి 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే 400, సారీ 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ ఈజ్ 441. సో మొత్తం యాడ్ చేస్తే 841. సో 841 ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 841. 841కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 29. సో ఆన్సర్ అనేది 29 కిలోమీటర్స్ అవుతుంది. 29 కిలోమీటర్స్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 29 కిలోమీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్, a bus travels 25 kilometers towards south facing. సో చూడండి, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. బస్ అనేది 25 కిలోమీటర్స్ టువర్డ్స్ గ్యారేజ్ అండి. ఈ గ్యారేజ్ దగ్గర నుంచి సౌత్లో 25 కిలోమీటర్స్ వెళ్ళింది. సౌత్కి 25 కిలోమీటర్స్ వెళ్ళింది. అండ్ ఈ టర్న్స్ లెఫ్ట్ తీసుకొని 30 కిలోమీటర్స్ వెళ్ళింది మళ్ళీ. సో 30 కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకొని వెళ్ళింది. అండ్ ఈ టర్న్స్ రైట్ మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని 15 కిలోమీటర్స్ వెళ్ళింది. సో 15 కిలోమీటర్స్ వెళ్ళింది. అండ్ నెక్స్ట్, సో ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్ళి ఆగిపోయింది. హౌ ఫార్ ఈజ్ ద బస్ ఫ్రమ్ ది గ్యారేజ్ ఇన్ విచ్ ద డైరెక్షన్. సో స్టార్టింగ్ గ్యారేజ్ దగ్గర నుంచి తను వెళ్ళిన, సో బస్సు వెళ్ళిన చోటకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అని అడిగారు. సో ఈ డిస్టెన్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి సంబంధించింది ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. గ్యారేజ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి సౌత్లో 25 కిలోమీటర్స్ వెళ్ళింది. అక్కడ నుంచి 25 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని 30 కిలోమీటర్స్ వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ రైట్ తీసుకొని 15 కిలోమీటర్స్ వెళ్ళింది. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి సంబంధించి సో ఇలా తీసుకుందాం. సో ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ 30 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇది రెక్టాంగిల్ కాబట్టి ఇక్కడ 30 కిలోమీటర్స్ రాసుకుంటున్నాను. ఇటు సైడ్ 15 కిలోమీటర్స్ కాబట్టి రెక్టాంగిల్ కాబట్టి ఇటు సైడ్ 15 కిలోమీటర్స్ రాసుకుంటున్నాను. సో టోటల్గా 25 ప్లస్ 15 ఎంత అవుతుంది, ఇక్కడ 40 అవుతుంది. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకుంటే ఇక్కడ 40 అవుతుంది. సో ఇక్కడ 30 అవుతుంది. ఏసీబి. సో ఫైనల్గా అయితే మనం చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 40, ఇది 30. సో ఇది ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి.
సో ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అక్కడ ఇచ్చాను. సో ఈ డిస్టెన్స్ ఎలా వచ్చింది మనకి ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం 40 స్క్వేర్ అంటే 1600 ప్లస్ 30 స్క్వేర్ అంటే 900. సో 2500 అవుతుంది. సో 50 స్క్వేర్ అవుతుంది. ఓవరాల్గా అయితే 50 స్క్వేర్ 2500 అంటే 50 స్క్వేర్ అవుతుంది. సో 50 స్క్వేర్ అవుతుంది. సో ఏసీ ఈ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ఈజ్ 50 అవుతుంది. సో ఫైనల్గా ఇది ఏ డైరెక్షన్లో ఉందని కూడా అడిగాడు. సో ఈ డైరెక్షన్ కోసం సో చూడండి. సో ఇలా వచ్చారు, ఇలా ఈస్ట్కి వెళ్ళారు, మళ్ళీ సౌత్కి వెళ్ళారు, మళ్ళీ సౌత్ నుంచి వెస్ట్కి వచ్చారు. సో కార్నర్లో ఉన్నారు కాబట్టి సౌత్ ఈస్ట్ కిందకి వస్తారు. సో ఇక్కడ చూడండి, ఇది మనకి డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కాబట్టి ఇదే డైరెక్షన్లో ఉంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ 10th ప్రాబ్లం. సో గోపి వాక్డ్ 30 meters towards south from. సో ఇది సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్. సో గోపి అనే అతను ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ ఏం చేశాడు, గోపి వాక్డ్ 30 meters towards 13 మీటర్లు సౌత్ వెళ్ళాడు. సో ఇది జిమ్ అండి, జిమ్ దగ్గర నుంచి 13 meters వెళ్ళాడు. ఈ టర్న్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాడు. సో లెఫ్ట్ సైడ్ అంటే ఇది లెఫ్ట్ సైడ్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, సారీ ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 10 meters వెళ్ళాడు. సో ఇటు నుంచి 10 meters వెళ్ళాడు. సో మళ్ళీ ఏం చేశాడు, ఇటు మళ్ళీ లెఫ్ట్ తీసుకుని 5 meters వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 5 meters వెళ్ళాడు. సో అగైన్ అండ్ దెన్ ఈ టర్న్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ 5 meters. సో మళ్ళీ రైట్ సైడ్ తిరిగాడు. సో చూడండి, ఫస్ట్ నుంచి గోపి వాక్డ్ 13 meters టువర్డ్స్ సౌత్లో 13 meters వెళ్ళాడు. అండ్ ఈ టర్న్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాడు. లెఫ్ట్ సైడ్ ఎన్ని మీటర్స్ వెళ్ళాడు, 10 meters వెళ్ళాడు. సో మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 5 meters వెళ్ళాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 13 meters, ఇక్కడ నుంచి 10 meters, ఇక్కడ నుంచి 5 meters. సో అండ్ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ మళ్ళీ 5 meters వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 5 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడ 5 meters వెళ్ళాడు మళ్ళీ. సో ఫైనల్గా అయితే హౌ ఫార్ ఈజ్ ద ఫ్రమ్ హిస్ జిమ్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్. సో అతను జిమ్ దగ్గర నుంచి దీనికి ఎంత దూరంలో ఉన్నాడు, సో డైరెక్షన్ ఏంటి అని అడిగాడు. సో చూద్దాం. ఇలా వచ్చాడు, ఇలా వెళ్ళాడు. సో డైరెక్షన్స్ అయితే ఇవి. సో అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడో చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ నుంచి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు సో ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, సో మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. ఇక్కడ 5 ఇక్కడ 10 కాబట్టి టోటల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఒక సైడ్ వచ్చింది, బేస్ వచ్చింది 15. సో ఈ టాప్ ఇక్కడ ఎంత ఉంది, 13 కాబట్టి 13లోంచి ఈ టాప్ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. 5 పోతే ఈ 5 పోతే 8 ఉంటుంది. సో ఇక్కడ 8 ఉంది. సో మనకి ఇక్కడ ఏసీ డిస్టెన్స్ కావాలి. సో ఏసీ డిస్టెన్స్ కావాలంటే సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ 64 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేయండి, 289 వస్తుంది. 289 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 7 అండి. 7 యొక్క స్క్వేరే 289 అవుతుంది. 17 యొక్క స్క్వేర్. సో ఇదే డైరెక్షన్లో ఉందో మనకు క్లియర్గా క్లారిటీ కనిపోతుంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ కార్నర్లో ఉన్నారు కాబట్టి సౌత్ ఈస్ట్లో ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈస్ట్ ఇక్కడ సౌత్ కదా. సో వాళ్ళు ఈ కార్నర్లో ఉన్నారు. సో అతను ఈ కార్నర్లో ఉన్నాడు కాబట్టి సౌత్ ఈస్ట్లో ఉన్నాడు. సౌత్ ఈస్ట్లో 17 kilometers డిస్టెన్స్లో ఉన్నాడు. సో నెక్స్ట్
11th ప్రాబ్లం. సో ఇది సింపులే, డైరెక్ట్గా ఇక్కడే చూడొచ్చు మనం. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ రాము వాజ్ స్టాండింగ్ ఫేస్ ఏ పోల్. రాము అనే అతను ఒకరోజు మార్నింగ్ నించొని ఉన్నాడంట. ద షాడో ఆఫ్ ది పోల్ ఫెల్ ఎగ్జాక్ట్లీ. సో అతని షాడో ఎక్కడ పడుతుందో చెబుతున్నాడు. ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ పడుతుంది. టు విచ్ డైరెక్షన్. సో అయితే అతను ఇలా నించొని ఉన్నాడు. మార్నింగ్ సన్ రైజ్ అనేది అతని మీద పడితే ఆ షాడో అనేది వెస్ట్ సైడ్లో అదే అతను రైట్ సైడ్లో పడుతుంది. సో రైట్ సైడ్లో పడితే అతను ఫేసింగ్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నార్త్లో ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ నార్త్ సైడ్ నార్త్కి వెళ్ళి ఫేసింగ్ పెట్టుకొని ఉన్నాడు అనుకోండి. సన్ రైజ్ అనేది లెఫ్ట్లో పడుద్ది కదా ఇటు సైడ్. సో లెఫ్ట్లో పడుద్ది కదా, ఈ సన్ రైజ్ వచ్చి దీని మీద పడ్డం వల్ల ఇటు సైడ్ లెఫ్ట్లో పడతాయి కదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే రైట్లో పడేటప్పుడు డైరెక్షన్ ఏంటంటున్నాడు. సో సౌత్కి వెళ్ళి ఉన్నప్పుడు, ఈ సౌత్కి వెళ్ళి ఫేసింగ్లో ఉన్నప్పుడు సన్ రైజర్స్ ఇతని మీద పడితే అవి వెస్ట్లో పడతాయి. వెస్ట్లో అంటే ఇటు సైడ్ రైట్ కదా, ఈ పర్సన్కి రైట్ సైడ్ కదా. సో ఇతను సౌత్ ఫేసింగ్లో ఉన్నప్పుడు మాత్రమే రైట్ సైడ్లో పడతాయి కాబట్టి అతను ఉండే ఫేసింగ్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో అతను ఇక్కడ నించొని ఉన్నాడు. సన్ రైజెస్ పడతాయి. సన్ రైజర్స్ పడితే అతనికి రైట్ సైడ్ పడుతున్నాయి. సో రైట్ సైడ్ పెట్టినప్పుడు అతను ఏ ఫేసింగ్లో ఉన్నాడు అంటున్నాడు. ఓన్లీ సౌత్ ఫేసింగ్లో ఉన్నప్పుడు మాత్రమే సన్ రైజెస్ పడినప్పుడు రైట్ సైడ్ పడతాయి. సో నెక్స్ట్, రాము అండ్ గోపి వర్ స్టాండింగ్ ఫేసింగ్ ఈచ్ అదర్ అట్ 8 AM. సో ఇద్దరు రాము అను గోపి ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఎదురుగా నిల్చొని ఉన్నారు. ఉదయం 8 గంటలకు సన్ రైజెస్ పడుతున్నాయి. షాడో ఆఫ్ గోపి ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్. గోపి యొక్క షాడోస్ కంపల్సరీగా అదే ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ పడుతున్నాయి. సో ఇతనికి రైట్ సైడ్ పడుతున్నాయి, అంటే గోపికి రైట్ సైడ్ పడుతున్నాయి. సో అలా పడినప్పుడు సో గోపి ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్. సో ఇంకొకసారి చూద్దాం. రాము అండ్ గోపి వర్ స్టాండింగ్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఇద్దరు ఎదురెదురుగా నించున్నారు. సో ఇక్కడ నించున్నారని కాదు, ఎక్కడో చోట నించొని ఉన్నారు. నించొని ఉండడం వల్ల ఉదయం 8 గంటలకి సన్ రైజ్ అనేది వీళ్ళ మీద పడ్డాయి. వీళ్ళ మీద పడితే వీళ్ళిద్దరి ఎటు సైడ్ ఉన్నారో మనకు చెప్పట్లేదు. సో వీళ్ళ షాడో ఎక్కడ పడుతున్నాయో చెబుతున్నారు. షాడో ఆఫ్ గోపి యొక్క షాడో ఎగ్జాక్ట్గా తన రైట్ సైడ్ పడుతుంది. సో ఇంతకుముందే మనం ఒక ప్రాబ్లంలో చూసాం, రైట్ సైడ్లో ఎప్పుడు షాడో పడిద్ది, సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే పడిద్ది. సో ఇతను సౌత్ డైరెక్షన్లో ఉండనుకుందాం. గోపి సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి అతనికి రైట్ సైడ్లో పడుతుంది. సో ఇతనికి ఆపోజిట్లో కదా రాము ఉంది. విచ్ డైరెక్షన్ వాజ్ రాము ఫేసింగ్. సో ఇతను సౌత్ ఫేసింగ్లో ఉంటే రాము నార్త్ ఫేసింగ్లోనే కదా ఉండేది. వీళ్ళిద్దరు ఆపోజిట్ కదా. సో ఫైనల్ ఆన్సర్ అయితే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. రాము గోపి వీళ్ళిద్దరు ఎదురెదురుగా నించొని ఉన్నారు. ఉదయం 8 గంటలకి సన్ రైజెస్ వాళ్ళ మీద పడ్డాయి. వాళ్ళ మీద పడితే గోపి యొక్క షాడో అనేది రైట్ సైడ్లో పడుతుంది. సో షాడో అనేది సన్ రైజర్స్ అప్పుడు రైట్ సైడ్లో పడితే ఏ ఫేసింగ్లో ఉంటే, సౌత్ ఫేసింగ్లో ఉంటేనే పడతాయి. సో అతనికి ఆపోజిట్లో రాము ఉన్నాడు కాబట్టి అతని ఫేసింగ్ నార్త్ అవుతుంది. సో ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, రాము వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ద పోల్ ఎట్ 1:48 PM. రాము అనే అతను ఒక పోల్లా నించొని ఉన్నాడు. ఎప్పుడు, మధ్యాహ్నం 1:48కి, అంటే ఎగ్జాక్ట్గా సన్ ఇక్కడ ఉంటారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇక్కడ ఉంటారు. షాడో ఆఫ్ ది పోల్ ఫెల్ టువార్డ్స్ హిజ్ రైట్. అతనికి రైట్ సైడ్లో పడుతుంది, అంతే కదా. ఇతని మీద పడితే అతనికి రైట్ సైడ్లో పడాలి. యాక్చువల్గా రైట్ సైడ్లోనే కదా సన్ రైజెస్, అదే సన్ సెట్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లోనే పడతాయి. మనం నార్త్ ఫేసింగ్లో ఉన్నప్పుడు మాత్రమే పడతాయి, సౌత్ ఫేసింగ్లో ఉన్నప్పుడు పడవు. సో నార్త్ ఫేసింగ్లో ఉన్నాడు కాబట్టి అతని యొక్క షాడో అనేది ఇక్కడ పడుతుంది. సో ఇతను ఈ ఫేసింగ్లో ఉన్నాడు కాబట్టి షాడో ఇటు సైడ్ పడుతుంది. సో ఈ ఫేసింగ్లో ఉంటే పడవు. ఇతను ఏంటంటే నార్త్ ఫేసింగ్లో ఉంటేనే అతని షాడో ఇటు సైడ్ పడిద్ది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే టు విచ్ డైరెక్షన్ వాజ్ రాము ఫేసింగ్. రాము ఎటు సైడ్ ఉన్నాడు, నార్త్ ఫేసింగ్లో ఉన్నాడు. సో ఫైనల్గా అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. సో ఇవి నేను ఫస్ట్ టైం అండి చేయడం, ఈ డైరెక్షన్స్ గురించి, రీజనింగ్ గురించి. సో అందరికి నచ్చిందని అనుకుంటాను. సో ఏదైనా మిస్టేక్స్ కానీ సో ఇలాంటివి ఏదైనా ఉంటే సో నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకా బాగా చేస్తాను వీడియోస్. సో ఈ వీడియోస్ అనేవి అందరికి యూజ్ అవుతాయి. ఒకసారి మనం స్లైడ్ షో చూద్దాం. సో డైరెక్షన్స్, సో ఇంపార్టెంట్ పాయింట్స్ అందరికి తెలిసినవే.
సన్‌రైజర్స్ అప్పుడు ఫేసింగ్ ఈస్ట్‌లో ఉంటే షాడో అనేది వెస్ట్‌లో పడుతుంది. సో, సన్‌సెట్ అప్పుడు వెస్ట్‌లో ఉంటే ఈస్ట్‌లో పడుతుంది. సో, నార్త్ ఫేసింగ్‌లో ఉన్నప్పుడు ఈ షాడో అనేది లెఫ్ట్ సైడ్, సౌత్ ఫేసింగ్‌లో ఉన్నప్పుడు రైట్ సైడ్ పడుతుంది. 12కి అసలు షాడో ఉండదు. సో, ఇవి 45 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో, ఇవండి లెఫ్ట్, రైట్. సో, నెక్స్ట్ సో, చూసాము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. సో, వీటిల గురించి ఇంకా నేను అప్డేట్ చేస్తా ఉంటాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, మీ ఫ్రెండ్స్ కానీ, మీ స్టూడెంట్స్ కానీ సో, యూజ్ అవుతాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి. సో, మన ఛానల్‌ని రిఫర్ చేయండి.